హాయ్ ఎవ్రీవన్, నేను మీ సంపత్ కుమార్ ఫ్రమ్ సాయి మేధా దిల్సుఖ్ నగర్. సో ప్రజెంట్ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నథింగ్ బట్ మేజర్ టాపిక్ అయిన ఫస్ట్ చాప్టర్లో వచ్చేసరికి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ గురించి చూస్తున్నాం. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. సార్, ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ గురించి మాట్లాడే ముందు నేను ఒక చిన్న 2 to 3 minutes అసలు సర్క్యూట్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటో ఒక 2 నిమిషాలు దాని మీద మాట్లాడిన తర్వాత అసలు సర్క్యూట్ అంటే ఏంటి దాని మీదకి చాప్టర్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ గురించి స్టార్ట్ చేసే ముందే నేను దేని గురించి డిస్కస్ చేస్తున్నాను సార్ అంటే నెట్వర్క్స్ అంటే ఏంటి, సర్క్యూట్స్ అంటే ఏంటి. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే ఈ సెట్లో ఉన్నారో సార్, నెక్స్ట్ మీరు ఈ సెట్ అయిపోయాక మీరు కనుక బీటెక్ కనుక చేస్తూ ఉంటే మనకు అక్కడ నెట్వర్క్ థియరీ అని లేదా సర్క్యూట్ థియరీ అని మాట్లాడుతూ ఉంటాం. సో ఫస్ట్ అదేంటో చూద్దాం సార్. సో సర్క్యూట్ అంటే ఏంటి అంటే మనకి కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ నెట్వర్క్స్లో కానీ సర్క్యూట్లో కానీ మనకి ఏముంటాయంటే కాంపోనెంట్స్, నథింగ్ బట్ ఏముంటాయంటే ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే ఏమేమి చెప్పొచ్చు సార్, రెసిస్టర్స్ కావచ్చు, ఇండక్టర్స్ కావచ్చు, రెసిస్టర్స్ కావచ్చు, ఇండక్టర్స్ కావచ్చు, లేదా కెపాసిటెన్స్ కావచ్చు. ఈ 3 కాంపోనెంట్స్ సార్. మొత్తం నెట్వర్క్స్ మొత్తాన్ని మనం డీల్ చేసే కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి ఈ 3 కాంపోనెంట్సే. సో ఫస్ట్ సర్క్యూట్ అంటే ఏంటో చూద్దాం. సర్క్యూట్ అంటే ఏంటి అంటే వెన్ ఆల్ ద ఎలిమెంట్స్, ఇవే కదా సార్ ఎలిమెంట్స్ అంటే, ఇవే కదా బేసిక్ ఎలిమెంట్స్ అనుకున్నాం మనము, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటెన్స్ని. ఈ బేసిక్ ఎలిమెంట్స్తో కంప్లీట్గా సర్క్యూట్ కనుక క్లోజ్ అయి ఉంటే, కంప్లీట్గా సర్క్యూట్ కనుక క్లోజ్ అయి ఉంటే దాన్నే ఏమంటాం సార్ అంటే సర్క్యూట్ అంటాం. ఇఫ్ సర్క్యూట్ ఈజ్ నథింగ్ బట్ if all the elements which make closed circuit అంటే ఏమంటున్నాం సార్ దీంట్లో, సర్క్యూట్ అంటే ఒక కంప్లీట్గా ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ అయ్యాలి. క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ అవుతేనే మనం దాన్ని ఏమంటున్నాం సార్ అంటే సర్క్యూట్స్ అంటున్నాం. అంటే క్లోజ్ అయిపోయి ఉండాలి కంప్లీట్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ విధంగా నేను రెసిస్టెన్స్ని తీసుకుంటున్నాను సార్. ఈ విధంగా రెసిస్టెన్స్ తీసుకున్నాను. దీన్ని ఇక్కడ ఫస్ట్ నాకు చెప్పండి, సర్క్యూట్ అనేది క్లోజ్ అయి ఉందా ఓపెన్ అయి ఉందా ఫస్ట్ చెప్పండి. సర్క్యూట్ అనేది ఎక్కడైనా క్లోజ్ అయి ఉందా ఓపెన్ అయి ఉందా చెప్పండి. చూడండి, ఎక్కడైనా మీకు ప్రతి చోట కూడా సర్క్యూట్ ఏమైంది అంటే కంప్లీట్ క్లోజ్ అయి ఉంది. అలా క్లోజ్ అయి ఉంటే దాన్ని ఏమంటున్నాము అంటే సర్క్యూట్స్ అంటున్నాం. నెక్స్ట్ నెట్వర్క్స్కి రండి. నెట్వర్క్స్ అంటే ఏంటి అంటే ఈ నెట్వర్క్స్లో క్లోజ్డ్ పాత్స్ ఉండొచ్చు, అదే కాకుండా ఓపెన్ పాత్స్ కూడా ఉండొచ్చు. అంటే నెట్వర్క్ వచ్చేసరికి క్లోజ్ ఉండొచ్చు, ఓపెన్ ఉండొచ్చు. బట్ సర్క్యూట్లో మాత్రం ఖచ్చితంగా ఎలా ఉండాలి, కంప్లీట్గా సర్క్యూట్ ఏమై ఉండాలి, క్లోజ్డ్ సర్క్యూట్ అయి ఉండాలి. అప్పుడే దాన్ని సర్క్యూట్ అంటున్నాం. మరి నెట్వర్క్స్ వచ్చేసరికి ఇక్కడ ఇఫ్ ఎలిమెంట్స్ మేక్ క్లోజ్డ్ ఆర్ ఓపెన్ పాత్. ఒకవేళ సర్క్యూట్ కనుక మేబీ క్లోజ్ అయి ఉండొచ్చు లేదా మేబీ ఓపెన్ అయి ఉండొచ్చు, దాన్ని ఏమంటున్నాము అంటే నెట్వర్క్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే నెట్వర్క్స్లో ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఈ విధంగా నేను ఎలిమెంట్స్ని కనెక్షన్ చేస్తున్నాను సార్. రెసిస్టర్ ఆర్, ఇక్కడ ఒక రెసిస్టర్ ఆర్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా ఉంది సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మాత్రం క్లోజ్ అయి ఉంది, ఇది మొత్తం క్లోజ్డ్ ఉంది. బట్ ఇక్కడ చూడండి ఏమైంది, ఇక్కడ ఓపెన్ అయి ఉంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాము అంటే నెట్వర్క్స్ అంటున్నాం. సరే, ఓకే, నెట్వర్క్స్ సర్క్యూట్ మీద కూడా క్వశ్చన్ అడుగుతారా సార్ అంటే ఎస్ అడుగుతారు. వాడు క్వశ్చన్ ఏమని అడుగుతాడో చూడండి. ఇది ఫస్ట్
బేసిక్స్ సార్. ఏమేం బేసిక్స్ గురించి చూసుకున్నాం? నెట్వర్క్ అంటే ఏంటి, సర్క్యూట్ అంటే ఏంటో చూసాం. సర్క్యూట్ అంటే ఏమై ఉండాలి? కంప్లీట్ క్లోజ్డ్ పాత్ అయి ఉండాలి. నెట్వర్క్ అయి ఉంటే ఇందులో ఓపెన్ పాత్స్ కూడా ఉండొచ్చు. సో నాకు ఒక ఆన్సర్ చేయండి సార్. ఈ క్వశ్చన్ ఎక్కడ అడిగారు అంటే ఐఈఎస్లో మనకి క్వశ్చన్ అనేది ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఏమన్నాడు అంటే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆల్ నెట్వర్క్స్ ఆర్ సర్క్యూట్స్. ఆల్ నెట్వర్క్స్ ఆర్ సర్క్యూట్స్. సెకండ్ ఏమన్నాడు అంటే ఆల్ సర్క్యూట్స్ ఆర్ నెట్వర్క్స్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని క్వశ్చన్ అడిగాడు సార్. ఇది రీసెంట్గా మనకి ఐఈఎస్లో అడగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ సర్క్యూట్ అండ్ నెట్వర్క్స్కి సంబంధించి. సో చెప్పండి ఏమన్నాడు? ఫస్ట్ దాంట్లో ఆల్ నెట్వర్క్స్ ఆర్ సర్క్యూట్ అంటే అన్ని నెట్వర్క్స్ అనేవి సర్క్యూట్స్ అవుతాయంట. కరెక్టా? లేదా ఆల్ సర్క్యూట్స్ ఆర్ నెట్వర్క్ అన్ని సర్క్యూట్స్ అనేవి నెట్వర్క్స్ అవుతాయా? ఏది కరెక్ట్? కరెక్ట్గా చూసి చెప్పండి. సో ఏది కరెక్ట్ సార్? చూడండి, అన్ని సర్క్యూట్స్ అన్ని క్లోజ్డ్ సర్క్యూట్స్ అన్ని నెట్వర్క్ అవుతాయి. బట్ అన్ని నెట్వర్క్ సర్క్యూట్స్ అవుతాయా సార్ అంటే అవ్వవు. ఎందుకు సార్ అంటే సర్క్యూట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి? క్లోజ్డ్ పాత్ అయి ఉండాలి. బట్ ఇక్కడ ఏమై ఉంది? ఓపెన్ పాత్ అయి ఉంది. సో నెట్వర్క్స్ అన్నీ కూడా సర్క్యూట్స్ కావు. బట్ ఆల్ సర్క్యూట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ నెట్వర్క్. సో ఏ ఆన్సర్ కరెక్ట్ సార్? ఈ సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్. ఇది దేనికి సంబంధించింది అంటే నెట్వర్క్ అంటే ఏంటి, సర్క్యూట్స్ అంటే ఏంటో మనం దీంట్లో చూడడం జరిగింది సార్. సో ఇవి బేసిక్ టాపిక్స్ సార్. ఇది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.